ప్రజాపద్దుల కమిటీ ఎన్నికలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్ర చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు పార్టీ తరఫున శుక్రవారం ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తుంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నాం. గతంలో సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ప్రతిపక్షానికే ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా అనేకసార్లు పదవి అప్పగించారు. పార్లమెంట్లో సైతం ఇలాంటి పరిణామం అనేకసార్లు చోటు చేసుకుందని పెద్దిరెడ్డి అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అన్నింటా ప్రతిపక్షానికే పీఏసీ ఇస్తారు. ఒక్క తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘన్లో తప్ప 2G స్పెక్ట్రమ్ కుంభకోణం దగ్గర నుంచి కోల్గేట్ స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం అన్ని పీఏసీనే వెలికి తీసింది. 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కాంగ్రెస్కే పీఏసీ చైర్మన్ ఇచ్చారు. మాకు గతంలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్కే పీఏసీ చైర్మన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు పీఏసీకి ఎన్నికలు నిర్వహించడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ ఇవ్వాలనే ఆసక్తి లేదు. అందుకే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని పెద్దిరెడ్డి ప్రకటించారు.